హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ సకి రొటీన్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర చట్నీ. దీనికి కావలసిన పదార్థాలు: మీడియం సైజ్ 2 కట్టల ఎర్ర గోంగూరని వాష్ చేసి ఉంచుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా, ఒక ఉల్లిపాయ, 10 to 12 గ్రీన్ చిల్లీస్, హాఫ్ కప్ పల్లీలు, హ్యాండ్ఫుల్ గార్లిక్, 4 to 5 ఒట్టి మిరపకాయలు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పల్లీలను వేయించుకోవాలి. ఇందులోనే వట్టి మిరపకాయలను వేస్తున్నానండి. వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి. వీటిని ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలను కూడా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. కడాయిలో గోంగూర, టమోటాని వేసి మగ్గనిద్దాం. కలుపుకోవాలండి. ఒక 5 minutes మూత పెట్టి ఉంచుకోవాలి. గోంగూర బాగా మెత్తగా మగ్గిపోయిందండి. వీటిని పక్కన తీసి పెట్టుకుందాం. వేయించుకున్న పల్లీలను, వట్టి మిరపకాయలను మిక్సీలో వేస్తున్నానండి. వెల్లుల్లిని కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ కాకుండా ఇలా చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే వేయించిన పచ్చిమిరపకాయలు, గోంగూర, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. గోంగూర చట్నీ రెడీ అయిపోయిందండి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మంచి టేస్ట్ కోసం మనం వేయించుకున్న ఉల్లిపాయలను ఇందులో వేద్దాం. ఈ గోంగూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోంగూర చట్నీని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే వావ్, చాలా బాగుంటుంది. గోంగూర చట్నీ చూడటానికి కలర్ఫుల్గా, నాకైతే నోరు ఊరిపోతుందండి. నా స్టైల్లో గోంగూర చట్నీని ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.